హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో రౌట్ నావిగేషన్ ప్రోగ్రామేటికల్‌గా ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ప్రోగ్రామేటికల్‌గా అంటే ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్‌లో ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి నావిగేట్ చేయడం ఎలానో చూపిస్తున్నా. సో, మనం నార్మల్‌గా ఇంతకుముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్ ప్రకారం మనం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి వెళ్ళాలి అనంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక యాంకర్ ట్యాగ్‌ని రాస్తున్నాం. ఆ యాంకర్ ట్యాగ్‌లో రౌటర్ లింక్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి ఒక పాత్‌ని పెడుతున్నాం. ఇలా పెట్టినప్పుడు యాంగులర్ ఏం చేస్తుంది? యూఆర్ఎల్‌లో రూట్ పాత్‌కి ప్రొడక్ట్స్‌ని యాడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఆ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలో మనం ఎక్కడ చెప్పాము? ఇక్కడ చెప్పాము. రౌట్స్ అరేలో తీసుకున్నాం గదా! అక్కడ చెప్పాము. సో, ఇప్పుడు మనం ఆ యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేయకుండా అంటే ఎప్పుడైతే యూజరు ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ అనే బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో ఆల్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అవుతాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ అనేవి క్లిక్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఏమి పాత్ ఏమీ లేకుండా జస్ట్ రూట్ పాత్ ఉంటే అప్పుడు మనకి హోమ్ కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మన యాంకర్ ట్యాగ్ లేకుండా టైప్ స్క్రిప్ట్‌లో అలా నావిగేట్ చేయాలో చూద్దాం. ఎందుకు ఇది మన రిక్వైర్మెంట్ అంటే, ఇప్పుడు యూజరు ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ నావిగేషన్ అనేది జరగకూడదు. సమ్ వాలిడేషన్స్ జరిగి, అప్పుడు మనం ఒకవేళ మనం కరెక్ట్ యూజర్ అయితేనే నావిగేట్ చెయ్యాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఈ టైప్ స్క్రిప్ట్‌లో రౌట్ నావిగేషన్ చేయాలనమాట. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఆ పేజ్‌కి నావిగేషన్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేద్దామనంటే, సపోజ్ నేను ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్‌లో నావిగేట్ అనే ఒక టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి నావిగేట్ అనే ఒక బటన్ అనేది వచ్చింది. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఏమీ రావట్లేదు. ఎందుకంటే అక్కడ నేనేమి యూజ్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఒక బటన్ రాసా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేద్దాం. సో, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు టైప్ స్క్రిప్ట్‌లో ఒక ఫంక్షన్ రాస్తున్నాం. సో, నావిగేట్ అనే ఒక ఫంక్షన్‌ని రాస్తున్నాం. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి అనంటే నావిగేట్. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో ఏం చేస్తాను అనంటే, ఏ కాంపోనెంట్‌కి కావాలంటే ఆ కాంపోనెంట్‌కి నావిగేట్ అయ్యేలా రాస్తాను. ఆ కాంపోనెంట్‌కి నావిగేట్ అవ్వాలి అనంటే మనకి పాత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ యాంకర్ ట్యాగ్‌లో ఈ పాత్ ఉండడం బట్టి ఆ ప్రొడక్ట్స్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. అలాగే మనం టైప్ స్క్రిప్ట్‌లో కూడా మనం ఏం చేయాలి అనంటే, ఈ రౌట్‌లో ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చగలం. సో, ఇక్కడ నేను ప్రొడక్ట్స్ అని టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మోడిఫై చేయొచ్చు. అలా మోడిఫై అయినప్పుడు మనకేమొస్తుంది? ఆ ప్రొడక్ట్స్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు అలా రావాలి అనంటే మనం రౌటర్ అనే ఒక సర్వీస్‌ని ఇంజెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి అనంటే, ఒక సర్వీస్‌ని ఆ పర్టిక్యులర్ క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్‌లో యూజ్ చేసుకుంటున్నట్టు ఆ సర్వీస్ క్లాస్‌ని. సో, ఇక్కడ రౌటర్ అనే సర్వీస్ యాంగులర్‌లో ఇన్ ఇన్‌బిల్ట్ సర్వీస్ అనమాట. మనం క్రియేట్ చేయలేదు. యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ వాళ్ళే క్రియేట్ చేశారు. సో, ఇప్పుడు నేను ప్రైవేట్ ఆర్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్న వేరియబుల్. ఇది ఏ సర్వీస్‌ని పాయింట్ ఔట్ చేయాలి అనంటే రౌటర్ అనే ఒక సర్వీస్‌ని. సో, నేను ఎప్పుడైతే ఇక్కడ రౌటర్ సర్వీస్‌ని ఇంజెక్ట్ చేస్తానో ఆటోమేటిక్‌గా రౌటర్ అనే ఒక సర్వీసు మనకి యాంగులర్ రౌటర్ లైబ్రరీలో ఉన్న కోడ్ అంతా ఇక్కడ ఇంక్లూడ్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చనంటే
ఆ కాంపోనెంట్‌కి నావిగేట్ అవ్వాలి అనంటే, ఆ కాంపోనెంట్‌కి సంబంధించిన పాత్ మనం ఇక్కడ మోడిఫై అవ్వాలి. అలా మోడిఫై అవ్వడానికి ఈ రౌటర్ మాడ్యూల్ రౌటర్ సర్వీస్‌ని ఇంజెక్ట్ చేసుకోవాలి. సో, ఇంజెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క రిఫరెన్స్‌ని మనం ఇక్కడ ఆర్ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! సో, దిస్ డాట్ ఆర్ డాట్ నావిగేట్ అనే ఒక ఫంక్షన్. ఆ రౌటర్ సర్వీస్‌లో నావిగేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఏ పాత్ ఏ కాంపోనెంట్‌కెళ్తుందో మనం ఫస్ట్ తెలుసుకుంటాం కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఆ పాత్‌కి సంబంధించిన ఆ పాత్‌కి సంబంధించిన అంటే ఆ కాంపోనెంట్‌కి సంబంధించిన పాత్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నేను దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్ స్లాష్ హోమ్ అని ఇస్తున్నాం. సో, ఇప్పుడు మనకి ఇదేం చేస్తుందనంటే, ఇక్కడ హెడర్ కాంపోనెంట్‌లో ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, యాంగులరు యూఆర్ఎల్‌లో మనకి స్లాష్ హోమ్ అని మారుస్తుంది. అలా మారంగానే మనకేమవుతుంది, ఇక్కడ మనం మాడ్యూల్‌లో రౌట్స్ యారేలో మనం ఇంకొక పాత్‌ని క్రియేట్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అనంటే స్లాష్ అంటే ఈ ఎంప్టీ పాత్ ఉన్నా, లేకపోతే హోమ్ అనున్నా మనకి ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అనంటే, హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పి ఇస్తున్నాం. సో, ఇనీషియల్‌గా మనకిక్కడ ఇంతకుముందు నేను ప్రొడక్ట్స్ అనే పేజ్‌కి నావిగేట్ అయ్యాను కాబట్టి, ఇక్కడ యూఆర్ఎల్‌లో ప్రొడక్ట్స్ ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ నావిగేట్ అవ్వటం బటన్ మీద క్లిక్ చేస్తున్నానో, అక్కడ మనకేమవ్వాలి అనంటే, హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. సో, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందనంటే, నేను ఈవెంట్‌ని బైండ్ చేసి అంటే ఒక ఈవెంట్‌ని యాడ్ చేసేటప్పుడు ఈవెంట్ బైండింగ్ చేస్తాం కదా! యాంగులర్‌లో దాని యొక్క సింటాక్స్ అనేది రాంగ్ ఇచ్చాను. సో, హెడర్ కాంపోనెంట్‌లో మనం ఇక్కడ క్లిక్ ఈవెంట్‌ని బైండ్ చేస్తాం. యాంగులర్‌లో ఈవెంట్ బైండింగ్ చేసేటప్పుడు ఆన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయకూడదు. జస్ట్ ఆ ఈవెంట్ నేమ్ అనేది ఇక్కడ పారాంథసిస్‌లో ఇచ్చి, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలో ఆ ఫంక్షన్‌ని రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి ఆర్‌హెచ్‌ఎస్‌లో. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ కాంపోనెంట్ అనేది లోడ్ అయ్యింది. నేను ఎప్పుడైతే ఈ నావిగేట్ అనే ఫంక్షన్ మీద క్లిక్ చేస్తానో, మనకి యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే హోమ్ అని వచ్చింది. అండ్ హోమ్ కాంపోనెంట్ అనేది లోడ్ అయింది. మళ్ళీ నేను ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్రొడక్ట్స్ అని యూఆర్ఎల్ అప్డేట్ అయింది. ఇక్కడ కాంపోనెంట్ కూడా ప్రొడక్ట్స్ కాంపోనెంట్ డిస్‌ప్లే అయింది. మళ్ళీ నావిగేట్ బటన్ మీద క్లిక్ చేస్తే నావిగేట్ అయింది. సో, మనం ఈ రౌటర్ సర్వీస్ యొక్క నావిగేట్ అనే మెథడ్ ద్వారా మనం పాత్‌ని మోడిఫై చేయొచ్చు. ఆ పాత్ మోడిఫై చేయడం ద్వారా ఆ పాత్‌కి తగ్గ కాంపోనెంట్ అనేది లోడ్ అయిపోతుంది రౌటర్ అవుట్‌లెట్‌లో. ఇప్పుడు మనం ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను కదా! స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి కూడా చూద్దాం. మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే అక్కడ మనం ఒక యారే ఫార్మ్‌లో రౌటర్ డాట్ నావిగేట్‌లో ఒక యారే ఫార్మ్‌లో ఇవ్వాలి. అందులో ఫస్ట్‌దేమో పాత్. నెక్స్ట్ ఏంటంటే రౌట్ పారామీటర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను జస్ట్ రౌట్ పారామీటర్స్ 4 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుందనంటే నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నాట్ ఫౌండ్ వర్క్స్ అని వచ్చింది. ఎందుకనంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే home/4 అని వచ్చింది. మనం రౌట్స్ యారే చూసుకున్నట్టయితే హోమ్ అన్నప్పుడు వచ్చింది కానీ
హోమ్ స్లాష్ సంథింగ్ ఇక్కడ ఏదన్నా ఒక ఐడీ ఉన్నప్పుడు మనం రాయలేదు. కాబట్టి అక్కడ మనకేమొస్తుంది? హోము మ్యాచ్ అవ్వలే, ప్రొడక్ట్స్ మ్యాచ్ అవ్వలే, ఎంప్టీ మ్యాచ్ అవ్వలే. అంటే స్టార్ అనేది ఇక్కడ వైల్డ్ కార్డ్ రౌట్ పెట్టాం. అప్పుడేమవుతుంది? నాట్ ఫౌండ్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. దాంట్లో టెక్స్ట్ నాట్ ఫౌండ్ వర్క్స్ అనేది రాసాం. ఇప్పుడు మనకి ఈ హోము స్లాష్ ఇక్కడ కాలన్ అని చెప్పి ఒక ఐడీ ఇస్తున్నాం. అప్పుడు మనం ఏం చేద్దామనంటే హోమ్ కాంపోనెంట్‌లో కావాలి అనంటే ఆ ఐడీని డిస్‌ప్లే చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను యూఆర్ఎల్ మారుతుంది కాబట్టి ఆ యూఆర్ఎల్‌ని మాత్రమే చూపిస్తున్నా. ఒకవేళ మనకి ఆ హోమ్ కాంపోనెంట్‌కి వెళ్ళి ఆ హోమ్ కాంపోనెంట్‌లో యూఆర్ఎల్‌లో ఏదైతే ఐడీ ఉందో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగంటే పెరామ్ మ్యాప్ సబ్స్క్రైబ్ చేసి యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ దాని గురించి సెపరేట్ వీడియో అనేది చేశాను. సో, ఇప్పుడు మనకి హోమ్ స్లాష్ ఇక్కడ ఏ నంబర్ ఉన్నా, ఏ వాల్యూ ఉన్నా మనకేం లోడ్ అవ్వాలి? హోమ్ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలి అని చెప్పి దీని మీనింగ్ అనమాట. సో, కాలన్ ఐడీ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే రౌట్ పారామీటర్. అక్కడ ఒక వేరియబుల్ కింద యూజ్ అవుతుందనమాట. అక్కడ ఒక సంథింగ్ వాల్యూ రావాలి. అదేదైనా అవ్వచ్చు అని దాని మీనింగ్. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నేను నావిగేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమైంది? home/4 అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏది ఇవ్వకపోతే home/ అలా ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? నాట్ ఫౌండ్ వర్క్స్ అని వస్తుంది. ఎందుకనంటే మనకి హోమ్ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు మాత్రమే హోమ్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ రౌట్ పారామీటర్స్ మనం టైప్ స్క్రిప్ట్‌లో మెన్షన్ చేయాలి అనంటే ఏం చేయాలి? ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌కి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి అంటే ఒక యారేలో ఫస్ట్‌దేమో పాత్, నెక్స్ట్ ఏమో రౌట్ పారామీటర్స్ ఎన్ని కావాలి అంటే అన్ని మనం స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను జేఎస్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ జేఎస్ అని ఇచ్చాను కదా! ఇప్పుడు మనకేమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను నావిగేట్ అనే ఫంక్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నాట్ ఫౌండ్ వర్క్స్ అని వచ్చింది. ఎందుకనంటే మనం ఇక్కడ రౌట్స్ అరే తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చెప్పాము? ఒకటే రౌట్ పారామీటర్ రావాలని చెప్పాం. మనం ఇంకొకటి రావాలి అని అనుకుంటే ఇంకొక స్లాష్ పెట్టి ఇంకొక రౌట్ పారామీటర్ కావాలంటే కాలన్ ఆ రౌట్ పారామీటర్‌కి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకేమైంది? ఈ నావిగేట్ బటన్ మీద క్లిక్ చేస్తే home/4/js అని వచ్చింది. ఆ /js/4 ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌కి ఫస్ట్ ఒక యారే ఇస్తున్నాం కదా! ఆ యారేలో పాత్ తర్వాత ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ హోమ్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఐడీ ఈజ్ ఈక్వల్ టు 8 అని రాస్తున్నాం. ఈ ఐడీని కూడా నేను అక్కడ పాస్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఏం పాస్ చేస్తాను? థిస్ డాట్ ఐడీ అని పాస్ చేస్తా. సో, అప్పుడు మనకేమవుతుంది? ఈ కాంపోనెంట్‌లో నావిగేట్ మీద క్లిక్ చేస్తున్నా. హోమ్ కాంపోనెంట్‌లో హెడర్ కాంపోనెంట్‌లో ఐడీ అనే వేరియబుల్‌లో 8 ఉంది. కాబట్టి /8/js మాన్యుయల్‌గా రాసామనమాట. ఇది మనం రౌట్ పారామీటర్స్‌ని యూజ్ చేసి నావిగేట్ చేయడం. మనకి రౌట్ పారామీటర్స్‌తో పాటు క్వెరీ పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి? పాత్ అనేది ఫిక్స్‌డ్ అండ్ క్వెషన్ మార్క్ అని చెప్పి ఆ కాంపోనెంట్‌కి సమ్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఈ యారే. ఇప్పుడు మనం ఇంకొక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయాలి. అది రౌట్ పారామీటర్ ఇవ్వాలి అదే ఒక క్వెరీ పారామీటర్ ఇవ్వాలి అనంటే. సో, ఇప్పుడు కామా పెట్టాము. ఇంకొక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో యారే. తర్వాత ఆర్గ్యుమెంట్ ఏమో ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో పాస్ చేయాలి. ఇది సింటాక్స్ ఈ విధంగానే మనం ఫాలో అవ్వాలి. సో, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌లో కీ ఏమో క్వెరీ పారామ్స్ అని ఇవ్వాలి. అండ్ వాల్యూస్ ఏమో మనకెన్ని క్వెరీ పారామీటర్స్ కావాలి అని అనుకుంటే అన్ని. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ చూసినట్టయితే
హెడర్ యొక్క హెచ్‌టీఎంఎల్ చూసుకున్నట్టయితే, ఇక్కడ నేనేం చేశాను, క్వెరీ పారామ్స్ అని చెప్పి కీ వాల్యూ పెయిర్స్ ఆ క్వెరీ నేము, దాని యొక్క వాల్యూ కేటగిరీ జ్యువెల్లరీ, కేటగిరీ వుమెన్ ఇక్కడ ఎలా అయితే ఇచ్చానో, ఇక్కడ కూడా మనం హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌లో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒక ఆబ్జెక్ట్‌లో ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్‌లో ఒక కీ క్వెరీ పారామ్స్ ఉంటుంది. ఆ క్వెరీ పారామ్స్ కీలో మనం ఎన్ని క్వెరీ పారామీటర్స్ ఇక్కడ యూఆర్ఎల్‌లో అప్డేట్ చేయాలనుకుంటున్నామో అన్నీ ఇక్కడ పెట్టాలనమాట. సో, నేను ఫస్ట్ ఇది జస్ట్ క్వెషన్ మార్క్ పేజ్ అని చెప్పి తీసుకుంటున్నా. పేజ్ దాని యొక్క వాల్యూ 7 అని ఇస్తున్నా. ఇంకొకటి ఇస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే సైజ్ 20 అని ఇస్తున్నా. అంటే ఆ పేజ్‌లో 7 డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పి దాని మీనింగ్ అనమాట. ఇక్కడ నేను డిస్‌ప్లే చేయట్లేదు. జస్ట్ నేను ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చూపించడం కోసం నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో, దీని మీనింగ్ ఏంటి? మనం హెడర్ కాంపోనెంట్‌లో ఎప్పుడైతే ఆ బటన్ మీద క్లిక్ చేస్తామో నావిగేట్ అనే బటన్ మీద ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామంటే రౌట్‌ని నావిగేట్ చేస్తున్నాం. అలా నావిగేట్ చేయడం అంటే ఏంటి? పాత్‌ని మారుస్తున్నాం. ఏ పాత్ పెట్టాలో యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌కి మనం చెప్తున్నాం. సో, హోమ్ అని పెట్టాలి. అండ్ ఈ రౌట్ పారామీటర్ పెట్టాలి దానికి. అండ్ ఈ జేఎస్ అనే రౌట్ పారామీటర్ పెట్టాలి. అండ్ ఈ క్వెరీ పారామీటర్స్ పెట్టాలి అని చెప్పి చెప్తున్నట్టు. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇనీషియల్‌గా ఈ ఆల్ ప్రొడక్ట్స్ అనే దాంట్లో ఉన్నాను. నేను ఎప్పుడైతే నావిగేట్ అనే ఫంక్షన్ మీద బటన్ మీద క్లిక్ చేస్తానో మనకేమైందంటే ఇక్కడ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే home/8/js page is equal to 7 అండ్ సైజ్ is equal to 8 అని వచ్చింది. ఇక్కడ నేను ఏం చేశాను, ఈ క్వెరీ పారామీటర్స్ ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌లో సెకండ్ ఆర్గ్యుమెంట్ అయిన ఆబ్జెక్ట్‌లో క్వెరీ పారామ్స్ అనే కీలో దాని వాల్యూ ఇంకొక ఆబ్జెక్ట్. దీంట్లో కీ వాల్యూ పెయిర్స్ కింద మళ్ళీ పెట్టాను. ఎన్ని క్వెరీ పారామీటర్స్ కావాలంటే అన్ని ఇక్కడ ఈ క్వెరీ పారామ్స్ అనే కీలో దాని యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. దానిలో మనం ఎన్నైతే కావాలో అన్ని పెట్టుకోవచ్చనమాట. సో, ఇది మనం టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ప్రోగ్రామేటికల్‌గా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి నావిగేట్ అవ్వాలి అనంటే పాత్ అనేది మార్చాలి. ఆ పాత్‌ని మార్చాలి అనంటే రౌటర్ అనే సర్వీస్‌ని మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. సో, రౌటర్ అనే సర్వీస్‌ని ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేసేయాలంటే దాని మీనింగ్ ఏంటి అనంటే కన్‌స్ట్రక్టర్‌లో ఒక రిఫరెన్స్ ఇవ్వాలి ఆ రౌటర్ సర్వీస్‌కి. సో, నేనిక్కడ ఆర్ అని ఇచ్చాను. ఆ రౌటర్ సర్వీస్‌లో నావిగేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏ పాత్‌కి నావిగేట్ అవ్వాలో ఆ పాత్‌ని ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యారే ఉంటుంది. దానిలో ఆ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ పాత్ ఇవ్వాలి. అండ్ ఆ పాత్‌కి రౌట్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కామాతో సెపరేట్‌గా ఇవ్వాలి. ఒకవేళ క్వెరీ పారామీటర్స్ అయితే ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌ను సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్‌ని తీసుకుంటుంది. ఆ ఆబ్జెక్ట్‌లో క్వెరీ పారామ్స్ అనే కీలో మనం ఎన్ని క్వెరీ పారామీటర్స్ అని కావాలో వాటన్నిటిని మళ్ళీ సెపరేట్ ఆబ్జెక్ట్‌లో తీసుకొని అవన్నిటిని కీ వాల్యూ పెయిర్స్‌లో ఇవ్వాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.